మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని భావిస్తుంటే మీరు ఖచ్చితంగా నేచురల్ హోమ్ మేడ్ డ్రింక్ ని డైలీ డైట్ లో చేర్చుకోవాలి. అప్పట్లో రకరకాల మూలికలపై ఆధారపడి ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మోడర్న్ కల్చర్ లో మోడర్న్ మెడిసిన్స్ తీసుకోవడానికి అలవాటు పడిపోతున్నారు. మీ వంటింట్లో అనేక పదార్థాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. నేచురల్ హోమ్ మేడ్ హెల్త్ డ్రింక్స్ రకరకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతున్నాయి. ఇప్పుడు హెల్తీగా ఉండటానికి ఆలోవెరా, వెల్లుల్లి ఉపయోగించి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఆలోవెరా గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి జ్యూస్ 2 టీ స్పూన్లు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: పైన చెప్పిన 2 పదార్థాలని కలిపి కొన్ని వాటర్ మిక్స్ చేసి మిక్సీలో వేయాలి. బాగా జ్యూస్ తయారయ్యిందంటే తాగడానికి రెడీగా ఉంది. ఈ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. 1. కొలెస్ట్రాల్ తగ్గించడానికి. ఈ జ్యూస్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న అన్హెల్తీ కొలెస్ట్రాల్ ని ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది. 2. సైనస్ నివారించడానికి. ఈ హోమ్ మేడ్ నేచురల్ డ్రింక్ నాసికలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. దీనివల్ల ఎఫెక్టివ్ గా సైనస్ ని నివారిస్తుంది. 3. బరువు తగ్గడానికి. ఈ హెల్తీ హెర్బల్ రెసిపీ మెటబాలిజం ను పెంచుతుంది. వేగంగా ఫ్యాట్ సెల్స్ ని కరిగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. 4. క్యాన్సర్ నివారించడానికి. ఆలోవెరా, వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు గ్రోత్ ని తగ్గించడంలో సహాయపడతాయి. 5. ఫ్లూ నివారించడానికి. ఈ హోమ్ మేడ్ నేచురల్ హెల్త్ డ్రింక్ ఇమ్యూన్ సిస్టమ్ ని బలంగా మార్చుతుంది. దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యే మైక్రోబ్స్ ని నివారిస్తుంది. 6. బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి. ఈ హెల్తీ హెర్బల్ డ్రింక్ శరీరంలో హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం మంచిది. 7. బ్రెయిన్ హెల్త్. ఈ హెల్త్ జ్యూస్ లో కలబంద గుజ్జు, వెల్లుల్లి ఉండటం వల్ల ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు కణాలను బలంగా మారుస్తాయి. బ్రెయిన్ ను యాక్టివ్ గా ఉంచడంతో పాటు అల్జీమర్స్, డిమోంటియా సమస్యలకు దూరంగా ఉంచుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.